వాక్యము ప్రాముఖ్యమైనది. వాక్యము ఉంటేనే అపవాదిని గద్దించగవాడు పారిపోతాడు. అర్థమవుతుందా? వాక్యం మనలో లేకుండా, దేవుడు మనలో లేకుండా అపవాది పో అంటే ఏం చేశాడు? దాన్ని మనల్ని కూడా తీసుకొని పోతాడు. అవును కదా? కాబట్టి వాక్యము ప్రాముఖ్యమైనది. వాక్యమే మనం తీసుకోకపోతే, వాక్యాన్ని మనం భుజించకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? ఎండిపోతాడు మాట చెప్పలేదు, కానీ నేను చెప్పిన మాటలు చెప్పండి. విశ్వాసంలో బలహీనలవుతాం. రెండోది, ఆత్మీయతలో ఎదగలేం. మూడోది, అపవాదిని జయించలేము. ఏం చేయలేం? అపవాదిని జయించలేము. ఎలా భుజించాలో మనం చెప్పాము. ఎలా భుజించాలి? దేవుని వాక్యం ఎలా భుజించాలి? ప్రతిరోజు చదవాలి లేదా వినాలి. రెండోది ధ్యానించాలి. మూడోది గైకొనాలి. ఓకే, అంటే దానిని అనుసరించి జీవించాలి. నాలుగవది ఆ వాక్యములో నిలబడాలి. ఓకే, సో ఒకవేళ వాక్యాన్ని మనం తీసుకోకపోతే ఏం జరుగుతుంది? ఓకే, ఎదగలేం. మూడోది జయించలేం. నాలుగోది యేసుప్రభువు చెప్పిన మాట ఏంటి? యోహాను సువార్త 6:51 నిత్య జీవాన్ని పొందుకోలేం. ఓకే, ఎలా భుజించాలో 4 మాటలు చెప్పుకున్నాం. భుజించకపోతే ఏం జరుగుతుందో 4 మాటలు మనము చెప్పుకున్నాం. కాబట్టి జీవాహారము వాక్యమే. యేసుప్రభువారు నన్ను భుజించండి అని అంటే దాని అర్థం ఏంటి? వాక్యమును మనము భుజించాలి. ఓకే, సో అనేక మంది దైవ సేవకులు ఇంత స్థిరంగా బలంగా దేవుని సేవ చేయడానికి కారణం ఏంటి అని అంటే వారు వాక్యముతో ప్రతిదినము సమయాన్ని గడుపుతారు. మనం కూడా ఆ విధంగా మార్చబడాలి. మనం కూడా ఆ విధంగా దేవుని వాక్యమును భుజించాలి. దాన్ని మనం ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం మనము జీవించాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్. ఈ చెప్పబడిన వాక్యము నిమిత్తమై మనం ప్రార్థించేద్దాం. ప్రభు అయిన మా దేవా, మా యేసయ్య, మీకు వందనాలు తండ్రి. వెత్తబడిన వాక్యము తండ్రి నాయన, మీరు మాకు బోధించినది, మీరు జీవాహారము నేనే అని మీరు తెలియజేశారు. అవును తండ్రి, మీ యొద్ద తప్ప జీవము మరెక్కడ లేదు నాయన. మీ యొద్ద తప్ప నాయన వేరొక జీవం లేనే లేదు తండ్రి. ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. మీ జీవాహారమును మేము పొందుకోవాలి అంటే మేము యొద్దకు రావాలి. ప్రభు, మీ మాటలు వినాలి తండ్రి. లార్డ్, మీకు స్తోత్రాలు. మీ వాక్యమును భుజించాలని మీరు తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా భుజించాలనేది ఆయన మీరు మాతో మాట్లాడారు. ప్రతి దినము మీ వాక్యం చదవాలి, దానిని ధ్యానించాలి నాయన. అలాగే ప్రభు దేవా, అలాగే తండ్రి, మేము దివారాత్రులు దాన్ని ధ్యానించాలి ప్రభు. ఆ వాక్యమును గైకొనాలి, దాని యందు నిలిచోవాలి ప్రభు నాయన. సహాయం చేయండి. ఆ విధంగా మేము ఉండడానికి సహాయం చేయండి. అప్పుడు మేము ఆత్మలో ఎదుగుతాం తండ్రి నాయన. ఒకవేళ మేము ఆహారాన్ని తీసుకోకపోతే, ఎట్లయితే శరీరం బలహీనంగా మారుతుందో ప్రభా, మీ వాక్యం మేము తీసుకోకపోతే ఆత్మీయంగా బలహీనంగా మారుతాము తండ్రి. లార్డ్ నాయన, శోధనలో మేము పడిపోతాము తండ్రి, ఆత్మీయులుగా మారలేము ప్రభా నాయన. మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. మాతో మాట్లాడి ఉన్నారు. వినిన ప్రతి ఒక్కరూ నాయన వాక్యమును అంగీకరించి దాని యందు ప్రభా మరి తండ్రి నాయన నిలకడగా ఉండడానికి సహాయం చేయండి. దాని మాటలు ప్రభా నాయన మీ వినికిడిలో నాయన ప్రతి ఒక్కరిని నాయన మరి తండ్రి మీ వైపుకు నాయన తీసుకుని రమ్మని అడుగుచున్నాం తండ్రి. దేవా, మీకు వందనాలు తండ్రి నాయన. ప్రభు, ఆన్లైన్లోను ఆఫ్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ వాక్యం వారి జీవితంలో ఫలించినట్లు ప్రభు మీరు కృప చూపించమని, దీవించమని, ఆస్వాదించమని, మీ సన్నిధి మాతో ఉంచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, సో ఆన్లైన్లో కూడా వినిన మీరంతా కూడా ఈ వాక్యం మీకు అర్థమైనట్లయితే, అలాగే ఇది మీకు ప్రయోజనకరంగా దేవుడు మీతో మాట్లాడినట్లయితే, మీ ఎవరికైతే